మూడు రకాల సైతాన్లు ఉన్నారు. ఒకడేమో ఒరిజినల్ సైతాను, ఇంకోడేమో పర్మనెంట్ సైతాను, రెండోవాడు టెంపరీ సైతాను, మూడోవాడు. ఈ మూడు రకాల సైతాను. ఒరిజినల్ సైతాన్ ఎవరు? ఆ దానియేలు 28లో చెప్పినటువంటి ఎహెజ్కేలు 28లో దానియేలు కంటే నువ్వు జ్ఞానవంతుడు అంటావు కదా, అందుకే ఆ పేరు వచ్చింది నా నోట్లోకి. ఎహెజ్కేలు 28లో 14లో చెబుతాడు, నీవు అభిషేకించబడ్డ కెరూబువై ఒక ఆశ్రయముగా నీవు ఉంటివి, నువ్వు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మరొకైనది ఏది లేదు. ఎహెజ్కేలు 28:3-4 నుండి అధ్యాయం అంతా అతడి గురించి రాయబడి ఉంది. అనాయింటెడ్ కెరూబ్, అభిషేకించబడ్డ కెరూబు, వాడు అన్యాయము లోపల పెంచుకొని వాడు పడిపోయాడు. వాడు లూసిఫర్, ఒరిజినల్ సైతాన్. వాడు దేవ విరోధి, నిత్య చీకటితో నింపబడినవాడు. ఇంకొకడు ఉంటాడు, పర్మనెంట్ సైతాను, మానవుడే కానీ వాడు కొంతకాలం ప్రభు మార్గంలో ఉండి ప్రభువుని వెంబడించి ఇష్టపూర్వకంగా సైతానికి అప్పగించుకుంటాడు గనుక ఆ ఒరిజినల్ సైతాను వీడిని తన సేవలో బలంగా వాడుకుంటాడు. దానికి మంచి తార్కాణము, ప్రతీక ఇస్కరియోతు యూదా. మీలో 12 మందిని నేను ఏర్పాటు చేసుకోలేదా? అయితే మీలో ఒకడు సాతాను అన్నాడు యేసయ్య. 12 మందిని నేను ఎంపిక చేసుకున్నాను, కానీ మీలో ఒకడు సాతాను. దయచేసి యోహాను 6వ అధ్యాయం 7వ వచనం, 6:70 యోహాను 6వ అధ్యాయం 70వ వచనం. అందుకు యేసు, నేను మిమ్మును, మీలో 12 మిమ్మును ఏర్పరచుకోలేదా నేను? మీలో ఒకడు సాతాను. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయనను అప్పగింపబోచుండెను గనుక వాని గూర్చి ఆయన, వీడు సాతానుగా మారాడు, అందులోనే ఉండిపోయాడు, మళ్ళీ మారు మనసు పొందలేదు కనుక వీడొక రకమైన సాతాను. ఒకప్పుడు అపోస్తలుడు, పరిశుద్ధాత్మ అభిషిక్తుడు, ఒకప్పుడు అద్భుతంగా దేవుని కొరకు సువార్త ప్రకటించి ఆత్మలను సంపాదించి అద్భుతాలు చేసి దేవుని చిత్తాన్ని నెరవేర్చినవాడు. అయినా తర్వాత ఏమైపోయాడు? సాతానుగా మారాడు, అందులోనే ఉండిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు సాతాను, టెంపరీ. వాడు ఒక రోజు, ఒక పావు గంట, ఒక అరగంట సైతాన్లాగా పాత్ర పోషిస్తాడు, తర్వాత మళ్ళీ భక్తుడైపోతాడు. వీటితోనే కష్టం. పర్మనెంట్ సైతాన్ అయిపోతే పోనీ అని వదులుకుంటాం మనం. ఆ ఒరిజినల్ సైతాన్తో మనకు సంబంధమే లేదు. ఇప్పుడు ఆన్ అండ్ ఆఫ్, స్విచ్ ఆన్ స్విచ్ ఆఫ్ అవుతుంటాడే టెంపరీ సైతాను. అప్పుడే భక్తుడు, అప్పుడే సైతాన్, అప్పుడే భక్తుడు, అప్పుడే సైతాన్. ఇలాగా వీటితోనే దేవుని కుటుంబంలో సమస్యలన్నీ వస్తాయి. అలాంటి అనుభవంలో ఒకప్పుడు ఉన్నవాడు, తర్వాత మారు మనసు పొందినవాడు అపోస్తలుడైన పేతురు. అపోస్తలుడైన పేతురండి. ఏంటయ్య గారు, ఎండలకి మీకు మైండ్ పోయినట్టు పేతురుని పట్టుకొని ఇలాగంటారు ఏమిటంటే, నేను ఎవడినండి అనడానికి? నేను ఎంతటి వాడిని? మన రక్షకుడున్న మాట ఇది. మత్తయి సువార్త 16వ అధ్యాయము 23వ వచనం. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా, ఎవరిని సాతానా అంటున్నాడు? అయితే
ఈ సాతాను అని అనిపించుకున్నటువంటి ఈ పేతురు తర్వాత మారు మనసు పొందాడు. సైతాన్లాగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చెప్పండి? నేను ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడి ప్రధాన యాజకుల చేత శాస్త్రుల చేత అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యము అని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలుపెట్టాడు. అప్పుడు పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక. అసలు పిలిచింది ఏమని పిలిచాడు చెప్పండి? ప్రభువా. ఏంటి అనుమానంగా చెప్తారు? ఏమని పిలిచాడు? గట్టిగా చెప్పండి. ప్రభు అన్నప్పుడు ఏం చేయాలో ఆయన ఈ పేతురుకు చెప్పాలా, పేతురు ఆయనకు చెప్పాలా? యేసు నిజంగా ప్రభువే అయితే ఆజ్ఞ జారీ చేయవలసింది యేసు ప్రభు ఆజ్ఞ జారీ చేయాలనా, లేకపోతే పేతురు ఆయనకు చెప్పాలనా? ప్రభువా అన్నాక ఏం మాట రావాలా? నీ చిత్తము అన్నారు. అది లేదు. ప్రభువా అది నీకు దూరం మగునుగాక అంటే ప్రభువుగా ఒప్పుకుంటున్నాడా? రాజుగా ఆయనకు గుర్తింపునిచ్చి లోబడుతున్నాడా? పిలవడమేమో నా రాజా అని, ఆయన వైఖర్యము నేనే నీ రాజునని. ఇప్పుడు ఒక సైనికుడు పోయి మహారాజుకు, మహారాజా నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు అనుకో. మహారాజా నా మాట విను అంటే సైనికుడు ముందు రాజ్యం చేస్తాడంటే ఎవరక్కడ టంగమని గంట కొట్టి వీడు మెడకాయ మీద తలకాయ లేకుండా తీసేయండి అంటాడు. అంతే. వీడు నాకు చెప్తాడా? నేను రాజును, వాడు నా బంటు, నేను చెప్పినట్టు వినాలి. అంతేగాని మహారాజా నాకు లోబడుము, నేను చెప్పినట్టు చేయము అని అంటే మెంటల్ వచ్చిందేంట్రా నీకు? మహారాజు నువ్వు చెప్పినట్టు వింటాడా? అంతగా వినాలంటే ఆయనకు మంత్రాంగం, ఆలోచన చెప్పే మంత్రి మండలి ఉంటుంది, ప్రధానమంత్రి ఉంటాడు, వాళ్ళతో సమాలోచన చేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఊడ్చేవాడు, పనిచేసేవాడు వచ్చేసి మహారాజా నా మాట విను అని అంటే వింటాడేంటి? పెద్దంతరం చిన్నంతరం లేదు. నువ్వు ప్రభువాన్ని పిలువకు, పిలిస్తేనేమో ఆయనకు సలహాలు చెప్పకంతే. ప్రభువాన్ని పిలవటం మానుకో. మరి ప్రభువును ప్రభు అనకపోతే ఇంకేమంటావండి అంటే, అంత జ్ఞానం ఉన్నప్పుడు నీ సొంత ఆలోచన మానుకో, ఆయనకు సలహాలు చెప్పడం మానుకో. ఏమంటున్నాడు? చెయ్యి పట్టుకొని అది నీకు దూరమగునుగాక. ఏది? సిలువ మరణము నీకు దూరమగునుగాక. నిన్నెవడు కొట్టొద్దు, చంపొద్దు, నువ్వు చచ్చిపోయేదొద్దు, మళ్ళీ లేచేదొద్దు. వద్దు నాయన, ఆ మాటలు వినలేకపోతున్నా అంటే మనుష్యుల సంగతులనే మనస్కరించుచున్నాడట. 23లో నీవు మనుష్యుల సంగతులని తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంచకున్నావు అంటున్నాడు. ప్రియులారా, ఒక మానవ ఆలోచన విధానం, యేసయ్య అంటే నాకు ఇష్టం కనుక ఆయన దెబ్బలు తింటాడంటే నాకు ఇష్టం లేదు. యేసు ప్రభు అంటే నాకు పిచ్చి ప్రేమ, ఆయన ఎవడో చంపేస్తాడనేది నేను భరించలేను అంటే మానవ ప్రేమే. కానీ దేవుని ప్రణాళికలు ఇది అవసరం, లేకపోతే లోకానికి రక్షణే లేదు అనే జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. నువ్వు మంచి ఉద్దేశంతోనే మాట్లాడవచ్చు, నీ ఉద్దేశాలు మంచివే. పేతురు యేసును ద్వేషించి ఆ మాట అన్నాడా, ప్రేమించి ఆ మాట అన్నాడా? నాకు చెప్పండి. ప్రేమించి మాట్లాడితే మరి అర్థం చేసుకోకుండా, అరే నువ్వు ప్రేమగా చెప్తున్నాను నాకు తెలుసు పేతురు, కానీ ఇది అవసరం అని బుజ్జగించాడా? అరే సైతాన్ నా వెనుకకు పో అన్నాడు. వెనుకకు పోని ఎందుకన్నాడంటే ఈయన యేసయ్య కంటే ముందు నడిచి యేసును నడిపించే ప్రయత్నం చేస్తున్నాడు. తమ వలలు విడిచి
పేతురు, ఆంద్రేయ, వీళ్ళందరూ ఎప్పుడైతే వలలు విసిరి చేపలు పట్టుకుంటున్నారో గలిలే సముద్రంలో, యేసు ప్రభుపై వాళ్ళకి ఏం చెప్పాడు? నన్ను వెంబడించండి, ఫాలో మీ, నన్ను వెంబడించండి. చేపలు పట్టడం ఎందుకు? మనుషులను బట్టే జాలరులుగా మిమ్మల్ని చేస్తానన్నాడు. యేసుని వెంబడించడం మొదలుపెట్టారు. కొంతకాలం అయ్యాక వెంబడించడం మానేసి, ప్రభువా నీవే నన్ను వెంబడించుము అన్న యాటిట్యూడ్ వచ్చింది. నీవు నడువయ్యా, నీ వెనకమే నడుస్తాం అనడం లేదు. ఆ దారి వద్దు ప్రభా, ఇటురా అని చెప్పి ఈయన దారిలోకి తెచ్చుకుంటున్నాడు. రే, ఈ కొంచెం చీకటి జాలు మొత్తం సైతాన్ అయిపోతావు నువ్వు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని మాట్లాడుతున్నావు, మానవ విలువల ప్రకారం మాట్లాడుతున్నావు, మానవుని ఎమోషన్స్ ప్రకారం మాట్లాడుతున్నావు, మానవ ప్రేమలతో మాట్లాడుతున్నావు. కానీ విశ్వ రక్షణ ప్రణాళిక నీకు ఇంకా బుర్రకెక్కలేదు. నేను సిలువ వేయబడ్డం నీకు ఇష్టం లేదు, మరి నా పరమ తండ్రికి ఇష్టమా? ఆయన ప్రేమించిన దానికంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు నన్ను. ఇదిగో నా ప్రియ కుమారుడు, బిహోల్డ్ మై బిలవెడ్ సన్ అనలేదు పరలోకం నుండి? మీరు విన్నారుగా, నా తండ్రి నన్ను ప్రియమైన కుమారుడు అని పరలోకం నుంచి పిలిచాడు. అంతకన్నా నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావా? నా తండ్రి ఎందుకు పంపించాడు ఈ లోకానికి? ఆయనకి నా మీద ప్రేమ ఉంది, కానీ నేను యజ్ఞంగా మరణించాలి, లేకపోతే మానవులకు ఇంకొక రక్షణ మార్గం అవకాశమే లేదు. కనుక నేను ప్రేమతోనే అన్నాను కదా అనేది తెలివి తక్కువ మాట. ప్రేమతో మాట్లాడడం కాదు, ఇక్కడ ప్రణాళిక నెరవేరడానికి ఏది అవసరమో అదే మాట్లాడాలి. ప్రణాళికకు అడ్డం వచ్చే మాట నువ్వు ప్రేమతో మాట్లాడినా నువ్వు సైతానువే. దేవుని ప్రణాళిక జరగకుండా అడ్డగించే మాట నువ్వు మంచి ఉద్దేశంతో మాట్లాడినా నువ్వు సైతానువే. తర్వాత పేతురు మారు మనసు పొందాడు. మారు మనసు పొంది ఆయన ప్రధాన అపోస్తలుడయ్యాడు. మొట్టమొదట సంఘము పక్షంగా పరలోక రాజ్య సువార్తను ప్రకటించి 3,000 మందిని తీసుకొచ్చినటువంటి మానవాత్మల జాలరి ఈ కేఫా అనబడిన పేతురు, సీమోను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇటువంటి వాళ్ళు టెంపరీ సైతాన్ అన్నమాట. చాలా మహాభక్తులు, పరమ భక్తులు, కానీ ఒక్కోసారి నిన్ను దేవుని చిత్తం చేయనియరు. ఏమండి, నాకు దేవుడు ఈ మెచ్యూరిటీ 45 ఏళ్ల కిందటనే ఇచ్చాడు. అందుకే ఇవాళ ఓఫీర్ మినిస్ట్రీస్ ఉంది భూమి మీద.